ఎగ్జామ్ హాల్ నుంచి శివని బయటకు గెంటేసిన ప్రిన్సిపల్. బాలుని క్షమాపణ అడుగుతున్న శివ. అవునండి, మీ ఫేవరెట్ సీరియల్ 'గుండె నిండా గుడిగంటల్లో' నెక్స్ట్ జరగబోయేది ఇదే. ఇప్పుడిప్పుడే కాస్త మారి బాగా చదువుకుంటూ కాలేజ్‌కెళ్తున్న శివని ఎందుకని ప్రిన్సిపల్ ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి గెంటేశాడు? దీంట్లో మళ్ళీ గుణాగాడిది హస్తమేమైనా ఉందా? బాలు ఏం చేశాడు? ఎందుకు శివ బాలుని క్షమాపణ అడుగుతున్నాడు? ఇవంతా నెక్స్ట్ జరగబోయే ఎపిసోడ్ గురించి మనం పూర్తిగా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో రేపు జరగబోయే ఎపిసోడ్ ముందే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మీ ఫేవరెట్ సీరియల్ 'గుండె నిండా గుడిగంటల్ని' ఎక్కడ కూడా మిస్ కాకుండా ఎపిసోడ్ బై ఎపిసోడ్ అడ్వాన్స్గానే మీరు చూసేసుకోవచ్చు. ఇక మనం లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నట్టుగా ఏ విధంగా అయితే రోహిణి సుగుణమ్మ ద్వారా ప్లాన్ చేసి బాలుని ఇక మీనాని అవమానించాలని చెప్పేసి చూస్తుందో, దాన్ని ఇప్పుడు తను అలాగే సక్సెస్గా దాన్ని పూర్తి చేస్తుందన్నమాట. రోహిణి ఏ విధంగా అయితే వాళ్ళ అమ్మకు చెప్తుందో అదే విధంగా వాళ్ళమ్మ అక్కడ చేసిన తర్వాత తను బాధపడుతూ పిల్లోడిని తీసుకొని ఇంటి నుంచి బయటికి వచ్చేస్తుంది. బయటకొచ్చి సుగుణమ్మ తెగ ఏడుస్తూ ఉంటుంది. దాంతో చింటూ ఉండి, ఎందుకమ్మమ్మ నువ్వు అంతలా బాధపడుతున్నావు? అయినా కూడా మీనా ఆంటీని, బాలు అంకుల్ని ఎందుకని నువ్వు ఆ విధంగా తిట్టావు అనంటే, నేను చేసిన పెద్ద పొరపాటు అదేనయ్యా, ఏం చేద్దాం, నాకు అదే బాధ కలుగుతుంది, అందుకనే నేను ఏడుస్తున్నాను. సరే పద మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత సుగుణమ్మ పక్కనే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. చింటూ అయితే నిద్రపోతాడు. ఇక విద్య వచ్చి వాళ్ళ అమ్మని బతిలాడుతూ ఉంటుంది. ఆంటీ కాస్తైనా మీరు తినండి అని చెప్పేసి, వద్దమ్మా నాకైతే ఏ విధంగా కూడా ఆకలి అనేది అనిపించట్లేదు అని చెప్పేసి అని అంటుంది. వెంటనే విద్య ఉండేసి, అలా ఎలా, అసలే మీకు ఒంట్లో కూడా బాగోట్లేదు, మీరు టయానికి తిని బిళ్ళలేసుకుంటేనే కదా బాగుంటారు అని చెప్పేసి సర్ది చెప్తూ ఉంటుంది. అప్పుడే రోహిణి కూడా అక్కడికి వస్తుంది. రోహిణి అయితే ఎంతో సంతోషంతో ఇంట్లోకి ఎంట్రీ అనేది ఇస్తుంది. ఇక వచ్చి వాళ్ళమ్మ పక్కన కూర్చుంటుంది. వాళ్ళమ్మ బాధపడుతుంటే, ఏంమ్మా అన్నం తినేసావా అని చెప్పి అడగంగానే, నేను ఇందాకటి నుంచి అదే చెప్తున్నాను రోహిణి, మీ అమ్మ మాత్రం అన్నం తింటలేదు అని చెప్పేసి వెంటనే విద్య సమాధానం అనేది చెప్తుంది. ఎందుకని? అసలే నీ ఆరోగ్యం బాగోట్లేదు, తినాలి కదా, తిని వెంటనే బిళ్ళలేసుకుంటేనే కదా నీకంతా బాగుండేది అని చెప్పేసి అని అంటుంది. దాంతో వెంటనే రోహిణి ఉండేసి, అయినా కూడా నువ్వు మాత్రం సూపర్ మా, నేను ఏదైతే చెప్పానో అలాగే చేసావు, చాలా బాగా చేసావు అని చెప్పేసి తన హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. వెంటనే సుగుణమ్మ తన చేతిని విదిలించేసి, నీకు ఏమైనా పిచ్చా, అసలు ఏ విధంగా నువ్వు సంతోషపడగలుగుతున్నావు, అసలు అభం శుభం తెలియని బాలు మీనాల్ని నా చేత ఇన్ని మాటలు అనిపించావు, ఇది నీకేమైనా బాగుందా అని చెప్పేసి సుగుణమ్మ బోర్మని ఏడ్చేస్తుంది. దాంతో రోహిణి ఉండి, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నీ కూతురు కాపురం కోసం ఇవన్నీ చేశావు, నా కాపురాన్ని నిలబెట్టడానికి కోసం ఇదంతా చేసావు, అంతే తప్ప ఇంకేం కాదు కదా, దానికి నువ్వు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే అసలే లేదు. రోహిణి ఆ విధంగా అనంగానే వెంటనే సుగుణమ్మకి కోపం వస్తుంది. చీ నోర్మి, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఒకప్పుడు నీ కొడుకుకి యాక్సిడెంట్ జరిగి ఆడ పడిపోయి ఉంటే దారిలో వాళ్లే కదా తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసింది, కాబట్టి ఈరోజు నీ కొడుకుని నువ్వు నా కొడుకు అని చెప్పేసి అనుకోగలుగుతున్నావు, వాడి మీద ఇంత ప్రేమ అనేది చూపిస్తున్నావు, అదే కానీ వాళ్ళు లేకపోయి ఉంటే ఆ సమయంలో ఏం జరిగేదో అసలు ఊహించుకోవటానికే ఎంతగా భయం అనేది అనిపిస్తుంది. అటువంటి వాళ్ళని, అభం శుభం తెలియని వాళ్ళని ఇన్ని మాటలు అనిపిస్తావా? ఈరోజు దాకా నేను ఎప్పుడు ఎవరిని ఏమీ అనలేదు, అటువంటిది నువ్వు వీళ్ళనే నా చేత ఇన్ని మాటలు అనిపించావు, ఇది మాత్రం ఏ మాత్రం కరెక్ట్ అనేది కాదు, నువ్వు చేసే పనులకి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంతకన్నా కరెక్ట్ అస్సలు కాదు అని చెప్పేసి అంటుంది సుగుణమ్మ. దానికి వెంటనే రోహిణికి కోపం వచ్చి, అసలు ఇదంతా జరగటానికి కారణమే నువ్వు కానీ ఈ విధంగా చేయకుండా ఉండుంటే నాకు ఏ ప్రాబ్లం అనేది ఉండేది కాదు, అసలు ఎవరితో నన్ను పెళ్లి చేసి ఈ విధంగా నా జీవితాన్ని రోడ్డు పాలన చేస్తావని చెప్పి నేను అనుకోలేదు, నువ్వు చేసిన పొరపాటుకే కదా ఈరోజు నేను ఇన్ని అబద్ధాలు, ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళ అమ్మకి ఎదురు సమాధానం చెప్తుంది. ఇదంతా చూస్తా విద్యకి ఇంకా కూడా టెన్షన్ వచ్చేస్తుంది. ఏంటి ఎవరు తగ్గట్లేదు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గొడవ పడుతూనే ఉన్నారు అని చెప్పేసి రోహిణిని, నువ్వు గమ్ముగా ఉండు రోహిణి, ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పేసి సర్దుబాటు చేయాలని చెప్పేసి చూస్తుంది. కానీ వెంటనే సుగుణమ్మకు కూడా కోపం వచ్చేసి, అవునే నీకు ఒక దన్నం మహాతల్లి, నేను చాలా పెద్ద పొరపాటు చేశాను, నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను, కానీ ఇక మీదట నువ్వు ఇటువంటి తప్పులు చేయొద్దని నేను నీకు చెప్తున్నాను.
ఏనాడు కూడా కొడుకు మీద ప్రేమ చూపించావా అసల నువ్వు? సొంత తల్లివి కొడుకుని అమ్మ అని పిలవద్దని చెప్పి కండిషన్ పెట్టిన దానివి. అటువంటిది ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావా అనని చెప్పేసి సుగుణమ్మ అంటుంది. దాంతో వెంటనే రోహిణికి కోపమొస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? నా పరిస్థితి ఏందో నీకు తెలీదా? తల్లిగా నా పరిస్థితి నీకు తెలిసి కూడా నువ్వు నన్నే ఇన్ని మాటలంటున్నావు. నువ్వు అసల నాకు తల్లివా? లేదంటే ఆ మీనాకి నువ్వు తల్లివా? వాళ్ళ సపోర్ట్ పలుకుతావేంటి ఎప్పుడు చూసినా కూడా అనని చెప్పేసి కయ్యమని లెగుస్తుంది రోహిణి. దాంతో సుగుణం ఉండి, నీ కొడుకు మంచి చెడ్డలు వాడికి ఏది ఇస్తే బావుంటది, వాడు ఎంత సంతోషంగా ఉన్నాడా లేడా, వాళ్ళు చూపించినంత ప్రేమ నువ్వు కూడా చూపించుండవు అనని చెప్పేసి కోపంతో అంటుంది. దాంతో రోహిణికి కోపం వచ్చేస్తుంది. ఇంకా చాలు ఆపుతావా? నువ్వు చేసిన దానికి నేను నా జీవితాన్ని సరిదిద్దుకుంటున్నాను. నా తిప్పలేదో నేను పడుతున్నాను. నీ మీద ఆధారపడతలేదు. నేను నా జీవితాన్ని ఏ విధంగా మంచిగా ఉంచుకోవాలో, ఆ ఇంట్లో ఏ విధంగా కాపురం చేయాలో అనని చెప్పేసి నేను అడుగడుగున ఆలోచిస్తూ, ఎంతో భయపడుతూ నా కాపురాన్ని నిలబెట్టుకుంటూ నా తిప్పలేదో నేను పడుతున్నాను. దానికి తోడు నువ్వేంటి వాళ్ళకి సపోర్ట్ పలుకుతావు. ఇంక చాలు ఆపేసి ఇంతటితో. ఒకటే మాట, నువ్వు ఎవరిని నొప్పించలేదు. నువ్వు స్వార్థంగా లేదంటే నీ కోసం నువ్వు ఎవరికీ ఏం చేయలేదు. కేవలం నీ కూతురు కాపురాన్ని నిలబెట్టడానికి కోసమే నువ్వు ఈ పని చేసావు. దానికి నువ్వు అంత ఫీల్ అవ్వద్దు. నాకు ఇన్ని మాటలు వినిపించొద్దు. అర్థమవుతుందా? అయినా కూడా చింటూకి స్కూల్లో సీట్ అనేది దొరికింది. ఇక వాడు కూడా చక్కగా స్కూల్కి వెళ్తాడు. నా కొడుకు గురించి నాకు బాగా ఆలోచన అనేది ఉంది. వాడి గురించి నువ్వు ఏమాత్రం టెన్షన్ పడొద్దు. వాడు ఫ్యూచర్ సేఫ్గా సెక్యూర్గా ఉండేలాగా నేను చూసుకుంటాను అని చెప్పేసి అని అంటుంది. దాంతో ఇంకా విద్య వచ్చేసి ఇంకా ఆపండి చాలు. దేనికోసమైతే మీరిద్దరు కలిసి ఎంత తపన పడ్డారో అదైతే జరిగింది కదా. ఇక బాలు మీనా చింటూ జోలికి రారు. చింటూని దత్తత తీసుకుంటామన్న మాట కూడా వాళ్ళు మర్చిపోతారు. ఇంకా ఆ పెద్ద ప్రాబ్లం అయితే సార్ట్అవుట్ అయింది కదా, ఇంకా వదిలేసేయండి అనంటే నేనైతే అదే అనుకుంటున్నాను. ఇక మీదట వాళ్ళు చింటూ జోలికి రారు. ఇంకా మనం ప్రశాంతంగా ఉండొచ్చు. విద్య, నువ్వు వెళ్ళి అమ్మని తీసుకుని వెళ్ళి అన్నం పెట్టు. రామా నీకు అన్నం పెడతాను అని చెప్పేసి విద్య తీసుకొని తన్ని వెళ్దామని చెప్పేసి అని అనుకుంటే, విద్య నువ్వు వెళ్ళు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి అంటుంది సుగుణమ్మ. ఇంకా విద్య వెళ్ళిపోతుంది. వెంటనే రోహిణి దగ్గరికి వచ్చి సుగుణమ్మ ఒకటే మాట చెప్తుంది. చూడు రోహిణి, నువ్వు ఏమైనా చెప్పు, మంచి మనుషుల్ని అలాగే మంచి మనసున్న మనుషుల్ని మనం ఎప్పుడు కూడా మనకి చెడు చేయని వాళ్ళ గురించి కానీ మనం ఇలాంటివి పనులు చేసి వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా ఆ పాపం ఎక్కడికి పోదు. ఖచ్చితంగా తిరిగి ఏదో ఒక రూపంలో ఆ దేవుడు మనకి చూపిస్తారు. ఈ పొరపాట్ల మీద పొరపాటు మాత్రం నువ్వు చెయ్యకు. బాలు మీనా వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళు ఏది కూడా దురుద్దేశంతో చేయనేలేదు. కేవలం చింటూ మీదున్న ప్రేమతో మాత్రమే ఈ పని చేశారు. ఇది నువ్వు అర్థం చేసుకుంటే చాలు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మీనా డాబా పైన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. బాలు మీనాని వెతుక్కుంటూ డాబా పైకి వస్తాడు. మీనా ఇక్కడున్నావా? ఇళ్ళంతా ఎతుకుతున్నాను అని చెప్పేసి అని అంటాడు. చూడంగానే ఏంటి మీనా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పంగానే, అది కాదండి ఆమె ఎందుకు అన్ని మాటలు అంది, నేను ఏం తప్పు చేశాను, నాకు ఆమన్న మాటలకి పిల్లల్ని మనం ఏదో దొంగతనం చేసే వాళ్ళకిలాగా పిల్లల్ని మభ్యపెట్టి మాటలు చెప్పి పిల్లల్ని మనకలే తిప్పుకునే వాళ్ళలాగా అనిపిస్తున్నాను అని చెప్పేసి అని అంటుంది. దాంతో బాలు ఉండి, నీకేమైనా పిచ్చా పూలగంప, అసలు అటువంటి ఆలోచన నీకెందుకు వస్తుంది, నువ్వు ఎటువంటి తప్పులు చేయలేదు, నువ్వు మంచితనానికి పోయావు, అయినా కూడా నాకైతే ఒక డౌట్ కొడుతుంది అని బాలు మీనా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే అప్పుడే డాబా పైకి వస్తున్న రోహిణి వెంటనే వీళ్ళ మాటలు విని అక్కడే దాంకొని మాటలు అనేది వింటూ ఉంటుంది. బాలు ఒకటే మాట అంటాడు. అసలా ఆమె అలా అనే ఆ మనిషేనా? ఈరోజు దాకా మనం ఎన్ని రోజుల నుంచి ఆమెను చూస్తున్నాం? ఆమె ఎప్పుడైనా మనతో అలా మాట్లాడిందా? కానీ ఈరోజు ఆమె ఆ విధంగా మాట్లాడింది అని అంటే నాకెక్కడో డౌట్ కొడుతుంది. వెంటనే మీనా ఉండి, అవునండి నాకు అదే అనిపించింది. ఇంతకుముందు అమ్మ ఎప్పుడూ అలా మాట్లాడలేదు కదా, ఇప్పుడెందుకు ఇలా మాట్లాడింది అని అంటే అదే ఆమె అన్న మాటలో నువ్వు మనసు మీద తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎంత బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నాకు తెలిసి ఇది ఖచ్చితంగా దుబాయ్‌లో ఉన్న వాళ్ళ కూతురు ఏమైనా చెప్పించిందేమో, దానికోసమో తను ఇలా మాట్లాడిందేమో అని చెప్పేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటా ఉంటే రోహిణి ఇదంతా ఇని షాక్‌కి గురవుతుంది. ఇంకా కూడా వీళ్ళు ఈ విధంగా కూడా ఆలోచిస్తున్నారా? నేనైతే ఇంక చింటూ జోలికి రారు కదా అనుకుంటే ఇప్పుడేంటి మళ్ళీ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక బాలు ఒకటే మాట అంటాడు. ఇవన్నీ కాదు మీనా, అసలా ఆమె ఎందుకు అలా మాట్లాడింది, ఎవరు ఆమె చేత మాట్లాడిచ్చారు అనేది నేను వెంటనే తెలుసుకుంటాను అనంగాల్నే వెంటనే మీనా ఉండి, మరి అయితే ఇంక మనకి చింటూతో ఎటువంటి సంబంధం లేదా, ఇంక మనం చింటూ జోలికి వెళ్ళకూడదా అంటే, ఎవరు నీకు చెప్పింది, ఇప్పుడైతే కొద్ది రోజులు ఆగుదాం,
తను కోపం మీద ఉంది కదా! దాని తర్వాత మళ్ళీ మనమే ఎళ్ళేసేసి మాట్లాడేసొద్దాం అనంగాల్నే రోహిణి ఇంకా షాక్‌కి గురవుతుంది. వామ్మో! వీళ్ళేదో ఇంకటితో చింటూ జోలికి రారు కదా అని అనుకుంటే వీళ్ళు మళ్ళీ ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఏం చేయాలి అనని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలోనే డాబా పైకొస్తున్న ప్రభావతిని చూసి రండాంటీ అనని చెప్పేసి ఇద్దరు కలిసి డాబా పైకెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే మీనాని ఏడుస్తూ చూసి ప్రభావతి ఆనందంతో అబ్బా! ఎంత బావుందో ఇవాళ నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ఏమే ఇద్దరికీ ఎక్కడ ఏమి దొరక్క కష్టసుఖాలు చెప్పుకుంటూ పైన డాబా మీద కూర్చొని శోకండాలు పెడుతున్నారా అనని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడుతుంది. దాంతో బాలు ఉండి చూడు అసలే తన బాధలో ఉంది. నువ్వు అనవసరంగా ఏదైనా అంటే మాత్రం బాగోదు అనని చెప్పేసి అంటాడు. దాంతో ఆవుండేసి అంతే కాకపోతే దారిన పోయిన వాడిని ఎవడో తీసుకొనొచ్చి ఎందుకు ఇవన్నీ చేయటం అవసరమా? ఊరు పేరు లేని వాడిని ఇంటికి తీసుకొని రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అలగా జనాలతో మాటలు అనిపించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు మన పరువు ఏమన్నా ఉందా? పరువు మొత్తం తీసి పెట్టావు కదే అని చెప్పేసి అని అంటుంది. దాంతో మీనాకి కోపమొచ్చి మీకొక దండం పెడతాను. నన్ను వదిలేయండి. ఇంతటితో నా తప్పు తెలుసుకున్నాను అనంగాల్నే బాలు వెంటనే తన చేతుల్ని కిందకిదిలిచ్చి నీకేం పని లేదా మీనా? నువ్వెందుకు క్షమాపణ అడుగుతున్నావు? నువ్వే తప్పు చేయలేదు. నువ్వు మంచి మనసుతో ఒకరిని బాగా చూడాలని చెప్పే చూసావు. కాబట్టి నువ్వు అసలు ఇయన్నీ ఏం మాట్లాడొద్దు అని చెప్పి మీనాని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక దాంతో వెంటనే రోహిణి ఉండేసి చూసారా ఆంటీ ఏ విధంగా మాట్లాడుతున్నారో అయినా కూడా వీళ్ళకెందుకు అనని చెప్పంటే అదే కదా నేను చెప్తుంది. మీకేమనిపిస్తుంది? మీరన్న దాంతో అయితే ఇక మీదట వాళ్ళు ఇక ఆ పిల్లోడి జోలికి వెళ్ళరులే అనని చెప్పేసి అంటుంది రోహిణి. దాంతో ప్రభావతి ఉండి అయ్యో! వీడి సంగతి నాకు బాగా తెలుసు. వీడు మాత్రం ఏమాత్రం మారడు. మళ్ళీ ఖచ్చితంగా ఆ పిల్లోడి జోలికి వెళ్తాడు. దత్తత తీసుకుంటానని చెప్పేసి మాట్లాడతాడు. దాంతో ఆమె మళ్ళీ తిడుతుంది. ఇక వీళ్ళకి ఇలాగే అవమానాలు జరుగుతూ ఉంటాయి అనని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటి ఈమె కూడా ఇలా అంటుంది అనని చెప్పేసి ఆలోచనలో పడిపోతుంది వెంటనే రోహిణి. ఇక బాలు ఇద్దరు కలిసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికెళ్తారు. అక్కడికి వెళ్ళంగాల్నే ఏంటి ఇక అమ్మ మమ్మల్ని పిలిచింది ఏది అనంటే, అమ్మ లేదక్క ఇప్పుడే పొద్దున్నే గుడికి వెళ్ళిపోయింది అనంటే, ఇంత పొద్దున్నే ఎందుకు వెళ్ళింది అనంగాల్నే తను వెంటనే అమ్మకి పూజది ఏదో ఆర్డర్ ఉంది. ఆ దండలు ఇవ్వాలని చెప్పేసి వెళ్ళిపోయింది. మరి శివ ఏడి అనంగాల్నే వెంటనే శివ కాలేజ్‌కి వెళ్ళాడు అనని చెప్తుంది. ఉండండి టీ పెట్టుకొస్తానని చెప్పేసి కిచెన్‌లోకి వెళ్ళి టీ పెట్టడం అనేది మొదలుపెడుతుంది. ఏంటి ఏమైంది అలా ఉన్నావు అనని చెప్పానంటే, ఏమి లేదులే అనంటే, కాదు మళ్ళీ మీ ఇంట్లో ఏమైనా జరిగిందా? మీ అత్తగారు నిన్నేమైనా అనిందా? అంటే, లేదు అసలు జరిగిందేంటి అంటే అనని చెప్పేసి ఏదైతే బొమ్మల కొలువులో సుగుణమ్మ మాట్లాడిందో ఆ మాటలన్నీ తను తన చెల్లెలికి చెప్తుందనమాట. ఇక ఈ విధంగా చెప్తూ ఉంటే అదేంటి ఆమె అలా ఎలా మాట్లాడింది అనంటే, అదే కదా నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు మాట్లాడిన ఆమె ఆ రకంగా మాట్లాడింది. అన్ని మాటలు అనేసిపోయింది. నాకైతే చాలా బాధ కలుగుతుంది అనని చెప్పేసి అని అంటుంది. ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ హాల్లోకొస్తారు. అక్కడ బాలుని చూసి ఏమైంది అనని చెప్పంగాల్నే ఏముంది బావ నువ్వు మాత్రం ఇవన్నీ ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోమాక అనని చెప్పేసి అని అంటుంది. అయ్యో చిన్న పులగంప నాకైతే ఇవన్నీ ఏం లేదు. మీ అక్కే తెగ ఆలోచిస్తూ దాని గురించి బాధపడుతూ రాత్రి తిండి కూడా తినలేదు. సరిగ్గా నిద్ర కూడా పోలేదు అనంగాల్నే అలా ఏం కాదులే ఆంటీ అనని చెప్పేసి అని అంటుంది. దాంతో తనుండేసి నాకు తెలీదా ఏంటి? అయినా కూడా ఆళ్ళేదో ఏదో అన్నారని చెప్పి నువ్వెందుకు బాధపడతావు? నువ్వేనా తప్పు చేస్తేనే కదా అనని చెప్పేసి అంటాడు బాలు. దాంతో వెంటనే మీనా ఉండి నాకు అదే అర్థం కావట్లేదు. అసలు ఆమె అన్ని మాటలు ఆ విధంగా ఎందుకు మాట్లాడింది? అన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నాకది తెలుసుకోవాలని ఉంది అనంగాల్నే వెంటనే తను బాలుతో అంటుంది. ఏవండీ మీరొకసారి సుగుణమ్మ గారికి ఫోన్ చేస్తారా? ఆమెతో మాట్లాడదాము అనంటే, ఏ ఇప్పటిదాకా ఆమె అనిపోయింది సాల్లేదా నీకు? మళ్ళీ తిట్టులు తినాలని అనుకుంటున్నావా? అది కూడా ఫోన్ చేసి మరీ తిట్టించుకుంటాను అని అంటున్నావు. అవసరం లేదు. కొద్ది రోజులు పోనీ. దాని గురించి ఆలోచించొద్దు. నువ్వు ఎటువంటి తప్పులైతే చేయలేదు. కాబట్టి దీని గురించి కాస్త ఆలోచించడం ఆపేసి నీ పనేదో నువ్వు చేసుకో. ఏం జరిగిందా ఏంటా అనేది నేను కూడా తెలుసుకుంటాను అనని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి శివ వస్తాడు. శివాని రావటం చూసి వెంటనే తనుండి ఏంట్రా కాలేజ్ నుంచి ఇంటికొచ్చేసావు కాలేజ్‌కి ఎందుకు వెళ్ళలేదు అనని చెప్పేసి అని అడుగుతుంది.
దాంతో తనుండేసేసి నేనేమి రాలేదు వాళ్ళే పంపించేశారు అని చెప్పేసి అని అంటాడు. ఏం జరిగిందిరా? మళ్ళీ ఏం చేశావు? ఎందుకని నువ్వు సరిగ్గా ఉండలేవా? ఇప్పుడిప్పుడే కదరా కొంచెం నీట్‌గా సరిగ్గా నువ్వు చదువుకుంటూ కాలేజ్‌కి వెళ్తున్నావు. మళ్ళీ ఏం చేశావు? ఎందుకు వాళ్ళు పంపించేశారు? అని చెప్పేసి వెంటనే సీత అంటుంది. దానికి శివ ఉండేసి నేనేం చేయలేదని చెప్తున్నాను కదా! ఇక నేను ఎగ్జాములు రాయటానికి లేదు. నా జీవితం పాడైపోయింది అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఆ మాట వినంగాల్నే మీనా వెంటనే ఉండి రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? ఎందుకని ఎగ్జామ్ రాయలేవు అని చెప్పంగాల్నే ఏదో పనికిమాలిన పని చేసుంటాడక్క. అందుకనే వాళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి. ఏంటి మళ్ళీ ఏదైనా ఆ గుణతో మళ్ళీ తిరగటం మొదలుపెట్టావా? లేకపోతే వాళ్ళేదైనా నువ్వు తప్పుడు పని చేస్తే చూసారా? అని చెప్పేసి అని అడుగుతుంది. దాంతో తనుండి నేను అవన్నీ ఏం చేయలేదు. నేను బుద్ధిగా కాలేజ్‌కెళ్ళాను. ఎగ్జామ్ రాస్తానికి వీల్లేదని చెప్పేసి, కాలేజ్‌లో ఉండటానికి వీల్లేదని చెప్పేసి పంపించేశారు అని చెప్పేసి బాధపడతాడు. దాంతో మీనా ఉండి అసలు ఏం జరిగిందిరా? సరిగ్గా చెప్పురా అంటే, నాకు కాలేజ్‌లో అటెండెన్స్ తగ్గినియి కాబట్టి వాళ్ళు ఏమాత్రం కూడా కాలేజ్‌లో ఉండి ఎగ్జామ్ రాయటానికి వీల్లేదని చెప్పేసి పంపించేశారు. నేను ఎంత చెప్పినా, ఎంత బతిమిలాడినా కూడా వాళ్ళు నా మాట వినలేదు అని చెప్పేసి మీనాతో చెప్తాడు. దాంతో మీనా ఉండి అదేంటి అనంటే, వెంటనే మొన్నటిదాకా చెడు తిరుగులు తిరిగాడు కదా! ఆ గునాగాడితో కలిసి, దాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు. నీకు ఇంతే జరగాలిరా! మొదటి నుంచి మేము చెప్తుంటే నీకేమైనా అర్థమవుతుందా? అంటే నువ్వు ఊరుకో అని చెప్పేసి మీనా ఇప్పుడు ఏంటి? ఏం చేస్తే ఇలా అవుతుంది? ఎలా నువ్వు ఎగ్జామ్ రాయగలుగుతావు? నువ్వు మాట్లాడావుగా ప్రిన్సిపల్‌తో అని చెప్పేసి. వెంటనే పక్క నుంచి చిన్న పుల్లగంపుండి అసలు ఈ విషయం అమ్మకి తెలిస్తే అమ్మ అసల తట్టుకోగలుగుతుందా? ఇప్పుడిప్పుడే నువ్వు కాస్త వైనంగా కాలేజ్‌కెళ్తున్నావు, చదువుకుంటున్నావు, మంచి ఉద్యోగం సంపాదిస్తావు అని చెప్పి ఆశతో ఉంది అని చెప్పేసి అని అంటుంది. దానికి వాడికి ఎక్కువ ఏడుపనేది వచ్చేస్తుంది. బాధ కలుగుతుంది. ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పి. మీనా కూడా కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటుంది. ఎందుకురా ఇలా బాధపడుతున్నావు అంటే, నా కోసం నువ్వు, అమ్మ ఎంతో కష్టపడ్డారు. అటువంటిది నేను ఈరోజు మీకు ఏమాత్రం కూడా సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాను. నా జీవితమే అయిపోయింది. ఇంకింతటితో నా మొత్తం లైఫే స్పాయిల్ అయిపోయింది. ఇదంతా ఒక పక్కన కూర్చొని చూస్తున్న బాలు ఒక్కసారిగా కోపం వచ్చి, నోరు ముయ్యిరా! ఏంటి మాట్లాడేది? ఎవడ్రా నిన్ను ఎగ్జామ్ రాయనీయనిది? అయినా కూడా ఏదైనా కష్టం వస్తే దాన్ని మనం ఎదుర్కోవాలి కానీ చిన్నపిల్లోడిలాగా ఇలా ఏడుస్తా ఉంటావేంటి? ఏం పని పాట లేదా నీకు? ఏమినా నువ్వు కూడా ఏంటి తయారయ్యావు? తను ఏడుస్తుంటే నువ్వు కూడా తనతో పాటు కూర్చొని ఏడుస్తున్నావు. అయినా కూడా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే దాన్ని సార్ట్ ఔట్ చేసుకోవాలే కానీ ఈ విధంగా చిన్నపిల్లోడిలాగా నా జీవితం అయిపోయింది. ఇంకింతటితో అయిపోయిందని చెప్పేసి ఎవరైనా బాధపడతారా? ఏడుస్తారా? అని చెప్పేసి అని అంటాడు. అయినా కూడా మనం వెళ్దాం. ఎవరితో మాట్లాడాలి అనంటే, ప్రిన్సిపల్‌తో మాట్లాడాలి అనంగాల్నే, సరే నేను చూసుకుంటా. నువ్వైతే ఎగ్జామ్ రాస్తున్నావు. కాబట్టి ఇంకా ఆపేసేయి ఇంతటితో అని చెప్పేసి అని అంటాడు. మీనా ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఒక డెలివరీ బాయ్ అనే అతను వస్తాడు. "ఏవండీ ఎవరైనా ఉన్నారా?" అనంగాల్నే, "ఆ! ఏంటి చెప్పు" అనంటే, "ఏవండీ శృతి ఎవరు?" అంటే, "మా చెల్లెలే." "ఏంటి చెప్పు" అనంటే, తనుండేసి తనకొక పార్సెల్ వచ్చింది అనంగాల్నే, "సరే నాకివ్వు" అని చెప్పేసి అని అంటుంది. దాంతో పార్సెల్ ఇచ్చటానికి వచ్చిన అబ్బాయి, "లేదండి ఇది ఎవరు పార్సెల్ ఎత్తిందో వాళ్ళే సైన్ పెట్టాలి" అంటే, తనైతే ఇంట్లో లేదు కదా! నేనిస్తాను అనంగాల్నే, "సరే అయితే ఇక్కడ సంతకం పెట్టండి" అననేసి అంటాడు. అంతలోనే ప్రభావతి వస్తుంది. "ఏయ్! ఏంటే ఎవరితో మాట్లాడుతున్నావు?" అనంగాల్నే, "శృతికి పార్సెల్ వచ్చింది అత్తయ్య" అని చెప్పేసి అని అంటుంది. "శృతికి పార్సెల్ వస్తే నువ్వు తీసుకుంటావెందుకు? నేను తీసుకుంటాను. వెళ్ళు ఇక్కడి నుంచి" అని చెప్పేసి అని అంటుంది. సరే అని చెప్పేసి తను పార్సెల్ తీసుకుంటుంది. "నేను తన అత్తని నాకివ్వు పార్సెల్" అని చెప్పేసి కొరియర్ బాయ్‌తో అంటుంది. దాంతో వెంటనే తనుండి ఇక్కడ సైన్ పెట్టండి అనంటే, "ఏ మీనా సైన్ నువ్వు పెట్టు" అని అంటుంది. "అదేంది అత్తయ్య పార్సెల్ మీరు తీసుకుంటున్నప్పుడు సైన్ కూడా మీరే పెట్టొచ్చు కదా" అంటే, "ఏంటి నోరెక్కువ అవుతుంది చెప్పిన పని చేయి" అని చెప్పేసి అని అంటుంది. ఇంకా మీనా ఎళ్లి సంతకం పెట్టేస్తుంది. పార్సెల్ ఇచ్చే అబ్బాయి ఎళ్ళిపోతాడు. ఇక దాని తర్వాత ప్రభావతి ఆ పార్సెల్‌ని ఓపెన్ చేయబోతుంది. అది చూసిన మీనా వెంటనే "అత్తయ్య ఏంటి మీరు ఆ పార్సెల్ ఓపెన్ చేస్తున్నారు" అంటే, "అయితే పార్సెల్ ఓపెన్ చేయకుండానే పార్సెల్‌లో ఏముంది ఎలా తెలిసిద్ది" అనంటే, "అవును అది శృతిది కదా! మీరెందుకు ఓపెన్ చేస్తున్నారు? మీరు చేయకండి" అని చెప్పేసి అంటుంది. "ఏంటే ఇప్పుడేం చేయాలో, ఏం చేయకూడదో నాకు నువ్వు చెప్తావా? నాకు తెలీదా ఏంటి" అని చెప్పేసి అని అంటుంది. దాంతో తను ఇంకేం మాట్లాడకుండా సైలెంట్‌గా అయిపోతుంది. "నీ పనేదో నువ్వు చూసుకో" అని చెప్పేసి తను పార్సెల్‌ని ఓపెన్ చేసేస్తుంది. తీరా చూస్తే దాని లోపల హెడ్‌ఫోన్స్ ఉంటాయి. తను "ఏంటిది ఇలా ఉంది" అని చెప్పంగాల్నే వెంటనే మీనా ఉండి "అవి హెడ్‌ఫోన్స్ అత్తయ్య. దాన్ని పెట్టుకొని పాటలవి ఇంటారు" అని చెప్పంటే, "ఆహా! మాకు తెలీదు మరి. పెద్దొచ్చా నువ్వు చెప్పటానికి" అని చెప్పి. ఇంకా తను హెడ్‌ఫోన్స్ తీసుకొని తల మీద పెట్టుకొని పాటలు వినడానికి ట్రై చేస్తుంది. "ఏంటి దీంట్లో పాటలు రావట్లేదు" అనంగాల్నే మీనా ఉండి "అలా రాదు. దాన్ని ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి పాటలనేవి వినపడతాయి." "అబ్బో! నీకన్నీ తెలుసు మాకేం తెలీదు. ఎళ్లి నీ పని చూసుకో మాకు తెలుసులే" అని చెప్పేసని
హెడ్‌ఫోన్స్‌ని తల మీద పెట్టుకొని అద్దం దగ్గరికెళ్ళి తన హెడ్‌ఫోన్స్‌లో ఏ విధంగా ఉందా అనేది చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. ఇదంతా వెనకాల నుంచి చూస్తున్న మీనాకి నవ్వొస్తూ ఉంటుంది. అప్పుడే రవి ఇక శృతి ఇద్దరూ వస్తారు. ప్రభావతిని చూడంగాల్నే వెంటనే శృతి నవ్వుతుంది. ఏంటాంటీ హెడ్‌ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటున్నారంటే, "అయ్యో! నాది కాదమ్మా ఇది నీదేను. నీకే పార్సెలొచ్చింది" అనని చెప్పేసనంటుంది. దాంతో వెంటనే శృతి ఉండి, "అదేంటి పార్సెల్ అయితే బాక్స్‌లో రావాలి కదా! ఇలా ఓపెన్‌గా వచ్చిందా?" అంటుంది. "ఆహా! లేదు లేదమ్మా పార్సెల్‌లోనే వచ్చింది. ఇదిగో దీంట్లో వచ్చింది" అనంగాల్నే, "అదేంటి మరి నా పార్సెల్ మీరెందుకు ఓపెన్ చేశారు?" అనని చెప్పేసి వెంటనే కోప్పడుతుంది. దాంతో ప్రభావతికి ఏం చెప్పాలో అర్థం కాదు. "అదేంటమ్మా నీ పార్సెల్ కదా! అందుకనే ఓపెన్ చేశాను." "అవును అదే నేను అంటుంది. నా పార్సెల్ అయితే నేను ఓపెన్ చేయాలి కానీ, నా పర్సనల్ విషయాల్లో దూరటానికి మీరెవరు? మీరెందుకు నా పార్సెల్ ఓపెన్ చేశారు?" అనంటుంది. దాంతో తనుండి, "ఇప్పుడు ఏమైందమ్మా? ఇది నా ఇల్లు. నా ఇంటికొచ్చిన పార్సెల్, నా కోడలికొచ్చిన పార్సెల్ నేను ఓపెన్ చేయకూడదంటే చేయకూడదు. ఇది ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది. మీరే కాదు కదా! మా అమ్మైనా సరే నేను ఇంతే చెప్తాను. నా పర్సనల్ వస్తువుల్ని ఎవరైనా ముట్టుకుంటే మాత్రం నాకు ఏ విధంగా కూడా నచ్చదు. కాబట్టి మీరిలా చేయటం కరెక్ట్ కాదు" అనని చెప్పేసనంటుంది. దాంతో ప్రభావతి రవి కళ్ళే చూస్తూ ఉండిపోతుంది. వెంటనే రవి ఉండేసి, "ఇప్పుడు సర్లే తనకి తెలీదు కదా! తెలియక ఏదో గబక్కున ఏముందా అని చెప్పేసి చూడటానికి ఓపెన్ చేసింటదిలే. ఇంక వదిలేసేయి శృతి" అని అంటాడు. "అది కాదు నీకు తెలుసు కదా! ఇక్కడ మీ అమ్మానా, నేనా, మా అమ్మ అని కాదు. నాకు నా పర్సనల్ వస్తువుల్ని ఎవరైనా కదిలిస్తే అది నువ్వైనా సరే నేను ఇలాగే తిడతానని నీకు తెలుసు కదా! నా వస్తువులు ఒకళ్ళు ముట్టుకుంటే నాకు ఇష్టముందని నీకు తెలుసు కదా! మళ్ళీ ఏంటి అలాగే మాట్లాడతావు" అనని చెప్పేసి రవిని తిడుతుంది. దాంతో వెంటనే ప్రభావతుండి, "దాంట్లో ఇప్పుడు ఏమైందమ్మా?" అంటే, "ఏమైంది ఏంటి ఆంటీ? ఇప్పుడు మీరు తీశారు. దాంట్లో ఏమైనా డిఫాల్ట్ ఉందా? ఫాల్ట్ ఉందా? నాకెలా తెలుస్తుంది? నేను ఓపెన్ చేస్తే నాకు తెలుస్తుంది. మీరు అయినా కూడా ఇలా ఒకళ్ళ పర్సనల్ వస్తువులు తీయకూడదు, వాళ్ళని అడగకుండా వాళ్ళ వస్తువులు ముట్టుకోకూడదని మాత్రం కూడా మీకు కామన్ సెన్స్ లేదా?" అనని చెప్పేసనంటుంది. "ప్లీజ్ ఆంటీ మీరు తప్పుకైతే అనుకోవద్దు. మా అమ్మున్నా సరే నేను ఇలాగే మాట్లాడతాను. నాకు నా పర్సనల్ విషయాలు ఇంకెవరైనా జోక్యం చేసుకుంటే అస్సలు ఇష్టం ఉండదు" అనని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసి ప్రభావతికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. వెంటనే రవి ఎళ్తుంటే రవిని ఆపి, "రేయ్! ఏంట్రా నీ పెళ్ళాం ఇలా మాట్లాడుతుంది? తనకి రాను రాను అత్తని భయము, భక్తి ఏమీ లేకుండా పోయింది. ఏది పడితే అది మాట్లాడుతుంది" అనని చెప్పేసానంటే, "సర్లేమా నేను నీకోసమే సపోర్ట్‌గా పలికాను కదా! నీకోసమే కదా నేను మాట్లాడింది. ఏంట్రా నువ్వు మాట్లాడింది? అసల తను ఆ విధంగా మాట్లాడుతుంటే అసలు మా అమ్మతో నువ్వు ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. నువ్వు ఇలా మాట్లాడితే నేనసలు ఒప్పుకోను. దాంట్లో ఏమైంది? మా అమ్మ ఓపెన్ చేస్తే అలా అసలు నువ్వు గట్టిగా నిలదీయాలి కదా!" అంటే, అయినా కూడా "శృతికొచ్చిన పార్సెల్ నువ్వెందుకు ఓపెన్ చేసావమ్మా? తనంతే. తనకి తన వస్తువులు ఇంకెవరైనా టచ్ చేస్తే అసలు నచ్చదు. సరేలే నేను చూస్తానులే" అనంటాడు. దాంతో తనుండి, "ఏందిరా చూసేది? రాను రాను పెళ్ళాం కొంగున కట్టేసుకున్నోడిలాగా తయారవ్వమాక. ఇంట్లో నువ్వు గూడా రాను రాను బాలులాగా తయారవుతున్నావు" అనని చెప్పేసనంటుంది. అది వినిన తర్వాత వెంటనే మీనా ఇలా చూస్తుంది. ఏంటి మా మీదకొచ్చింది అనని చెప్పేసి. అంతే గదా! వాడు గూడా అంతే పెళ్ళాం చెప్పిన మాటలు విని పెళ్ళాం చేతిలో కీలుబొమ్మలాగా తయారయ్యాడు. నువ్వు అలా తయారవ్వకుండా ఒక మొగాడిలాగా ఉండు. ఒక మొగుడులాగా ఆద్మాషి చెయ్యి అనని చెప్పేసి చెప్తుంది. ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రవి వెంటనే మీనా దగ్గరికొచ్చి, "వదిన నువ్వేం తప్పుగా అనుకోవద్దు" అంటే, "రవి నాకేమైనా కొత్తా? కాకపోతే నువ్వు గదిలోకెళ్ళిన తర్వాత శృతితో మాట్లాడు. తను కొంచెం చిన్నపిల్ల ఏమీ తెలీదు. వామ్మో! ఇప్పుడు మాట్లాడితే ఇంకేమైనా ఉందా?" అనంటాడు. "ఇప్పుడు కాదు కాసేపు ఆగినాక తనకి ఊరికే కోపం దిగిపోతుంది. కాసేపు ఆగిన తర్వాత తనకి సర్ది చెప్పు" అనంటుంది. సరే అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాలు ఇక మీనా శివ చదువుతున్న కాలేజ్‌కి వస్తారు. అక్కడికి వచ్చి ప్రిన్సిపల్‌తో మాట్లాడదామని చెప్పేసి చూస్తారు. దాంతో అక్కడున్న అటెండర్ వాళ్ళని ఆపేస్తాడు. "ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నారు?" అనంటే, "ప్రిన్సిపల్‌ని కలవాలి" అనని చెప్పేసనంటాడు. దాంతో తనుండి, "అపాయింట్‌మెంట్ ఉందా? మీరు తెలిసిన వాళ్ళా? ఏంటి? ఎలా వచ్చారు డైరెక్ట్‌గా ప్రిన్సిపల్‌ని కలవటానికి?" అనని చెప్పేసని అడుగుతారు. "అదేంటి ప్రిన్సిపల్‌ని కలవాలంటే ఇన్ని చేయాలా? మామూలుగా మాట్లాడాలంటే మాట్లాడ్డా?" అని చెప్పేసి తెలియనట్టుగా అమాయకంగా అడుగుతాడు బాలు. దాంతో అటెండర్ ఉండి, "ఆయన్ని కలవాలి అనంటే ముందుగా అపాయింట్‌మెంట్ ఉండాలి. అయినా కూడా మీరెందుకొచ్చారు?" అనంటే, "ఇలా మా తమ్ముడు ఇక్కడ చదువుతున్నాడు. తన గురించి మాట్లాడటానికి వచ్చాము. శివ గురించి మాట్లాడటానికి వచ్చామని" చెప్పంగానే, "శివనా? ఏ శివ?" అంటే, "బీకామ్‌లో చదువుతున్న శివ గురించి మాట్లాడదా" "వాడా? అసలైతే నువ్వు మాట్లాడొద్దు. నువ్వు ఏదైనా మాట్లాడితే మాత్రం ఇక కేస్ అయిపోతుంది. ఆ కేస్ గురించయితే అసలు మాట్లాడొద్దు" అని అంటాడు. వెంటనే బాలు ఉండి, "ఇది పోలీస్ స్టేషనా? కాలేజా? ఆయన ప్రిన్సిపలా? పోలీసా? కేసంటావేంటి" అనంటే, "ఆయన గురించి మీకు తెలీదు. మీరు అస్సలు ఎప్పుడు అపాయింట్‌మెంట్ లేకుండా ఆయన దగ్గరికెళ్లి మాట్లాడాలంటే అది కుదరని పని.
కాబట్టి మీరసలు ఇక్కడ మాట్లాడొద్దని చెప్పేసి ఇద్దరిని అక్కడికి రానీయకుండా, ప్రిన్సిపల్‌తో మాట్లాడనీయకుండా బయటికి గెంటేస్తాడు. వెంటనే అక్కడి నుంచి అటెండర్. ఇదంతా చూసి ఏంటి ఇలా జరుగుతుంది అనని చెప్పేసి మీనా బాధపడుతుంది. సో ఫ్రెండ్స్, బాలు ఏ విధంగా శివని కాపాడతాడు? తన్ని ఎగ్జామ్ ఏ విధంగా రాయిస్తాడు? శివ కోసం తను ప్రిన్సిపల్‌తో ఏ విధంగా మాట్లాడి ఒప్పిస్తాడు? ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అనంటే నెక్స్ట్ ఏం జరగబోతుందో ముందే తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే రేపటి జరగబోయే ఎపిసోడ్ ముందే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మీ ఫేవరెట్ సీరియల్ 'గుండె నిండా గుడి గంటల్ని' ఎక్కడ కూడా మిస్ కాకుండా ఎపిసోడ్ బై ఎపిసోడ్ ముందే మీరు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.